హలో అందరికీ. ఈ మధ్య మనం లాంగ్ వీడియోలు పెట్టక బాగా రోజులు అవుతుంది. ఎప్పటికీ ఏదో ఒకటి బ్రేక్ పడు ఇట్లా కంటిన్యూగా రావట్లేదు లాంగ్ వీడియోలు, కానీ ఇక నుండి కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ఇది ఏ వ్లాగ్ అన్నది. మా అన్నయ్య కొడుకుది 21st డే వ్లాగ్. 8ంటికి అన్నారు పోడు 21st టైం 11 అవుతుంది. ఇంకా వీళ్ళు చదువుడు తయారవుడు అయితే లేదు. ఇంకెవరు రాను రాదు. అను 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 చిన్నపట్టి తాతనా. మా అన్నయ్య అంటే మా పెద్ద నాన్న వాళ్ళ కొడుకు. నేను ఒక షార్ట్ వీడియో చెప్పినా కదా, నేను హన్మకొండకు పోయింది. మా అన్నయ్య కొడుకు పుడితే హాస్పిటల్కి పోయినా చూడడానికి అని ఒక షార్ట్ వీడియోలో చూపెట్టినా కదా మీకు. షార్ట్ వీడియో ఉన్నప్పటికీ కానీ ఇప్పుడు 21st అయితే మా వదిన వాళ్ళది వరంగల్ శివానగర్. పొద్దునే పోవడం అన్న వల్ల మా వాళ్ళందరూ వచ్చారు. నేను ముందు రోజే నైట్ డ్యూటీ చేసి వచ్చి గ్యాదర్ చేసుకుని మనం పోయేసరికి లేట్ అవుతుంది కావచ్చు. మళ్ళీ 2 hours జర్నీ అని మా అక్క పొద్దున్నే వంట చేస్తే మేమందరం కలిసి తింటాను. ఈ వెయిట్ లాస్ అని వేడి తగ్గడానికి ఛాలెంజ్ స్టార్ట్ అయిన కంచెలి పొద్దున అసలు అన్నం తింటలేను, కానీ ఏం చేస్తాం మళ్ళీ పోయేసరికి లేట్ అవుతుంది. అక్కడ కూడా తినేసరికి ఏ టైం అవుతుంది అని నేను కూడా తిన్నాను. మా పెద్దక్క దగ్గరనే ఉంటుంది మా పెద్ద నాన్న వాళ్ళ ఇంటి దగ్గర. కానీ మా పెద్దగా మేము అందరం పోయినాక లేట్గా మా అన్నయ్య కూడా అదే అడుగుతాడు, పందిర లేదా ఇంత లేట్గా వచ్చినావా అని. అసలు నా వీక్ ఆఫ్ రోజు 21st డే వచ్చి నాకు కొంచెం సేఫ్ అయింది. మళ్ళీ పర్మిషన్ అడగకుండా మళ్ళీ మా వాళ్ళందరూ వచ్చి నా ముందే వాళ్ళందరూ వెహికల్ ఎక్కి పోతాడో నాకు అసలు మంచిగా అనిపించవు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోలు అయితే బాగానే తీసుకున్నా, కానీ అసలు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకే తెలియదు. నాకు వీలు ఉన్నప్పుడు, నాకు కొంచెం టైం ఉన్నప్పుడు వీడియో కొంచెం ఎడిట్ చేసుకొని తొందరనే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఏం చేస్తాడు మరి మన ఛానల్కి కెమెరామ్యాన్ నేనే, ఎడిటర్ నేనే, అప్లోడ్ నేనే చేసుకున్నాడు, అన్ని నేనే చేసుకున్నాడు కాబట్టి తప్పదు. మళ్ళీ అటు సైడ్ నుండి నా పని కూడా నేను చేసుకోవాలి కాబట్టి వీడియోలు అందుకే కొంచెం లేట్ అవుతాయి. ఇంతకు ఈ లెవెల్ అంటే మా పెద్ద నాన్న వాళ్ళ ఇల్లు. మనం ఇక్కడ నుండే ఫంక్షన్ పోడు. గిట్టు గిట్టు హలో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. మా హనీ డ్రెస్ మంచిగా ఉన్నది కదా. మా పొట్టిగాన్ని చూడడానికి అంటే మా అన్నయ్య కొడుకు చూడడానికి పోయినప్పుడు మా అన్నయ్య జూడియోలో తీసుకున్నాడు హన్మకొండ. హనీగానికి ఏ డ్రెస్ అయినా మంచి సెట్ అవుతుంది. సో మొత్తానికి అయితే 12 అయింది, 8 అన్నది కథ. సరే ఇప్పుడైతే పోతాను. వరంగల్ పోవాలి కాబట్టి ఒక 2 hours పడుతుంది. లెట్స్ గో. నాకు ఎంత గుర్తుంటే మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగానే గుర్తొస్తుంది. ఎందుకంటే మా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఇదే టైంలో అయింది. లాస్ట్ ఇయర్ ఇట్లనే ఎంగేజ్మెంట్కి 2 vehicles పట్టుకొని పోయినాం. మళ్ళీ అదే ఎండాకాలంలో. పెళ్లి కూడా ఎండాకాలంలో అయింది, కానీ కాకపోతే పెళ్ళి అప్పుడు వర్షం కొట్టింది. అప్పుడు బస్సులో పోయినాం అందరం. ఇప్పుడు మా అన్నయ్య కూడా ఎండాకాలంలో కొడుకు పుట్టిండు కాబట్టి ఇప్పుడు 21st ఇట్లా ఎండలో పోవాల్సి వస్తుంది. అన్నయ్య నేను వీడియో తీస్తుంటే తొంగి చూస్తాడు. చెప్పు మళ్ళీ అది వాళ్ళే. బాయ్ బాయ్. నేను ఇంతకుముందు చూపెట్టింది ఒక వెహికల్, ఇప్పుడు నేను ఎక్కింది ఒక వెహికల్. మేమందరం ఒక వెహికల్ వస్తాను. నేను ఇంతకుముందు చూపెట్టినట్టు మా వాళ్ళందరూ ఇంకో వెహికల్ వస్తారు. నేను మా పెద్దమ్మళ్ళు, మా సాగరన్న, మా తమ్ముడు ఇట్లా మేమందరం ఒకే వెహికల్ అనుకున్నాక అంతే. ముసలోళ్ళందరూ నా వెహికల్ వేసారు. వాళ్ళందరూ నడవంతరాన్ని దిగి మా బావకారులు వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళందరూ వేరే వెహికల్ వచ్చారు. ఎక్కిన వెహికల్ అందరూ పెద్దోళ్ళు, నేను ఒక్కనే. నాతో ఎవ్వలేడు. ముచ్చట పోతే నిద్ర. ఇప్పుడు మా నాన్న చూడరు ఒకసారి. అసలు ఏమాత్రం టైంతోని సిచ్యువేషన్ తోని సంబంధం లేకుండా కూర్చున్నట్టు ఎట్లా నిద్రతో నాకు. మా నాన్న మాత్రం వరంగల్ పోయే వరకు అప్పుడే పడుకుంటాడు, అప్పుడే లేస్తాడు. అంటే సౌండ్ ఎత్తాడు మళ్ళీ పడుకుంటాడు. మా అన్నయ్యకి ఇట్లా ఈ వెహికల్ ఎత్తారు. కొంచెం ఎట్లనో కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు అని నేను అనుకున్నాను. నన్ను తీసుకొచ్చి ఈ వెహికల్ పడేసారు. ఏం చేస్తామని వాళ్ళు పెట్టే ముచ్చటే నాకు కొంచెం టైం పాస్ అయింది. ఇక్కడ ఆగంగా మా అక్కల కోసం చూడంగా, వెహికల్ కోసం చూడంగా ఇక మొత్తానికి అయితే వరంగల్ వచ్చి. వరంగల్ అంటే హన్మకొండకు చాలా సార్లు పోయినా, కానీ వరంగల్ లోపలికి పెద్దగా నేను పోలేదు. అంటే ఇప్పుడు మా అన్నయ్యకి పెళ్లి కావడం వల్ల అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు, పెళ్లి అప్పుడు, మళ్ళీ ఇప్పుడు 21st అప్పుడు లోపల దాకా పోయినాం మేము వరంగల్కి. పోయిన వెహికల్ కొంచెం ముందే పోయినా, కానీ మా అక్కలు వచ్చేదాకా ఆగిపోయినాం. ఇంకో వెహికల్ ఇంకా రానేలేదు, వాళ్ళు వెనకనే ఉన్నారు మా వాళ్ళు. మా వదిన వాళ్ళ ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది, కాలనీలా ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ లోపలికి పోలేదు. మేమే నడిచిపోయినాం వెహికల్ కాడ. వీడియోలో మేము జస్ట్ అక్కడికి పోయింది. అక్కడ స్టార్టింగ్ లో కొన్ని వీడియోస్ తీసుకున్నా, అవి మాత్రమే పెడతా. అండ్ నెక్స్ట్ దీనికి సీక్వెల్ గా part 2 వీడియో పెడతా. ఈ వీడియో కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసేది వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది 21st ఫంక్షన్ మొత్తం కాబట్టి. పోయేసరికి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసారు. అంటే మేము కొంచెం తొందర వస్తామని, దూరం కదా, తొందర వస్తామేమో అని ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టారు. కాకపోతే మాకే కొంచెం అందరు గ్యాదర్ అయ్యేసరికి లేట్. మళ్ళీ మేము అక్కడికి చేరుకున్న టైం కూడా లంచ్ టైమే. 21st డే రోజు అంటే అందరికి తెలిసి ఉండొచ్చు ఏం చేస్తారు. అదే చాలా మంది బారసాల అంటారు కదా, అంటే మన సైడ్ బారసాల అని ఎక్కువ అన్నారు. మన తెలంగాణలో అయితే ఎక్కువ మంది పురుడు అంటారు. పురుడు అంటే దానికి సెపరేట్ ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి మాకు చిన్నప్పటి నుండి అలాంటివి ఏం లేవని చెప్పింది మా పెద్దమ్మ. కాకపోతే 21st రోజు ఎవరైతే బేబీ ఉంటారో వాళ్ళని చాటలు వేస్తారట కదా. నెక్స్ట్ కొత్త డ్రెస్ వేసి అంటే పేర్లు పెట్టి మళ్ళీ దేవుళ్ళ పేర్లు కూడా పిలిచి ఉయ్యాలలు వేస్తారు. ఆ వీడియోస్ అన్ని కూడా నేను క్యాప్చర్ చేసుకున్నా, కానీ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంతకు నేను హాస్పిటల్ పోయినప్పుడు పెట్టిన షార్ట్ వీడియోలో అంటే మా పుట్టిగా ఏం ఫేస్ రివీల్ చేయలే కదా, ఈ వీడియోలో నేను చూపెడతాను. అనగాడు కూడా పెద్దవైన కొద్ది బాగా మాటలైతానే మస్తు మొత్తుకుంటాడు, అల్లరి అన్నేం కొడతాడు, నేను ఎత్తుకుంటే నన్ను కొడతాడు, మా అమ్మని ఎత్తుకుంటే మా అమ్మని కొడతాడు. వాని ఇష్టం అయితే వాడు మనం చెప్పిన మాట వినకుంటే వానికే పెద్ద కోపం, దానికి గుద్దుకుంటాడు, దీనికి గుద్దుకుంటాడు. దీనికంటే దుఃఖం వస్తుంది, కానీ కోపం అంటే బాగున్నది. అనగానే వాళ్ళు మాకు కొంచెం దూరం ఉంటారు కదా, అంటే తాడచెల్లో. ఇక వాడు ఫంక్షన్ వచ్చేట్లో మా అమ్మ చాలాసేపు ఎత్తుకుంటాడో లేదో మళ్ళీ మా అన్నయ్య కనబడితే మా అన్నయ్య దగ్గర కురుకునే సేపు మా పుట్టిగానికి కొత్త డ్రెస్ ఇచ్చారు. వాడిని చూపెడదాం అనుకున్నా, నేను క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో అంటే దీని part 2 వీడియోలో ఫేస్ మాత్రం క్లారిటీగా చూపెడతా.
ఫస్ట్ ఎవరైతే బేబీ ఉంటారో వాళ్ళ తండ్రి తరపు నుండి అంటే తీసుకొచ్చిన గిఫ్ట్స్ కానీ అంటే గిఫ్ట్స్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే అవి ఫస్ట్ పెడతారు. తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా ఏమైనా పెట్టాలనుకుంటే అవి పెడతారు. అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మా పెద్ద నాన్న మా పుట్టిగానికి అది లాకెట్ గిఫ్ట్ చేసిండు. నిజానికి వీడియో ఎట్లా ఉన్నది అట్లా ర్యాండమ్గా పెడదాం అనుకున్నా కానీ మా వాళ్ళల్లరి అసలు మీకు ఏం అర్థం కాదని అందుకే నేను వాయిస్ ఇస్తాను. హనగాడు చిన్నోడు అంటే మా హనగాడు మా పుట్టిగా ఇంకా పాప పాప అంటాడు. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వన్ ఉయ్యాలేసింది వానికి పేరు పెట్టింది కూడా మీకు ఆ వీడియోలో పెడతా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.